గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. గత ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్వయంగా 5 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భాలు కూడా అందరికీ గుర్తున్నాయి. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రధానమైనటువంటి పత్రికలు ముఖ్యంగా ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ రైల్వే జోన్ని విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్నటువంటి మాటని కొన్ని లీకుల్ని కొన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో ఈరోజు నిన్న కూడా రావడం జరిగింది. ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభకి ఎంపికైనటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గారు గత జూన్ నెలలో రాజ్యసభకి ఎంపికైన తర్వాత విశాఖపట్నంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన హాజరవుతున్నారు. ఆ రోజు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటిస్తారన్నటువంటి ప్రధానమైనటువంటి పత్రికల్లో మనం చూసాం. జోన్కి జై అని చెప్పి ఒక దాంట్లో, రైల్వేస్ జోన్కి గ్రీన్ సిగ్నల్ అని చెప్పి కొన్ని పత్రికల్లో కూడా మనందరం చూసాం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్దలు కానీ, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే అందరికీ కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనటువంటి, గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వర్ గారు ఇదే విశాఖపట్నంలో ఈరోజు మధ్యాహ్నం పాత్రికేయ సమావేశంలో ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ ఇస్తామన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి లోక్సభకి ఎన్నికై రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరిబాబు గారు ఆయన అంటారు రాష్ట్రానికి రైల్వే జోన్ వస్తుంది, అది విశాఖపట్నం అయితే బాగుంటుంది అన్నటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు.